వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. మనం పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 వచ్చేసి 2 వీడియోస్ చేసుకున్నాం కదా. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 2 మన పోస్ట్మెన్ టు పిఏ సిలబస్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 2లో ఫారెన్ పోస్ట్ రెగ్యులేషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని గురించి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఒకసారి దీన్ని కూడా చూద్దాం. దీంట్లో మెయిన్గా జనరల్గా కొన్నిటి గురించి మెన్షన్ చేశాడు. ఫారెన్ అంటే ఏంటి? ఇతర దేశాలు కదా. అలాగే ఇతర దేశాలలో ఉన్న యూపీయూ కానీ అప్పు, ఏషియా పసిఫిక్ పోస్టల్ యూనియన్ అప్పు, రెండింటి గురించి ఖచ్చితంగా దీనిలో ఇచ్చారు. ఫస్ట్ యూపీయూకి ఏపీపీయూకి ఒక టైం లైన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ యూపీయూ గురించి ఫస్ట్ కొన్ని 74, 1874, 1876, 1878 ఈ 3 టైం లైన్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుండాలి. ఇటుపక్క అప్పుకి వచ్చేసరికి 3 టైం లైన్స్ ఉంటాయి మళ్ళీ ఇక్కడ కూడా. 1961, 62, 1970, 1973 ఈ 4 గుర్తుండాలి. ఇక్కడ 1874 వచ్చేసరికి ఫస్ట్ 21 కంట్రీస్ తోటి 1874లో జనరల్ పోస్టల్ యూనియన్ బెర్న్ కేంద్రంగా హెడ్ క్వార్టర్స్గా ఫామ్ అయింది. దాంట్లో 1876లో ఇండియా ఒక మెంబర్గా జాయిన్ అయింది. అంటే మీకు అప్పుడు డౌట్ రావచ్చు, 1876లో ఇండియా ఎక్కడ ఉంది, అన్ని స్వదేశీ సంస్థానాలు ఎన్ని ఉన్నాయి కదా అని. అంటే దాని అర్థం ఏంటంటే బ్రిటిష్ ఇండియా అని అర్థం. అది బ్రిటిష్ ఇండియా 1876లో యూపీయూలో జాయిన్ అయింది. అంటే 1876లో జీపీయూలో జాయిన్ అయింది, అంటే జనరల్ పోస్టల్ యూనియన్ అనేసి. తర్వాత దీన్ని 1878లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్గా పేరు మార్చారు. ప్రజెంట్ యూపీయూలో వచ్చేసి 192 కంట్రీస్ ఉన్నాయి. లాస్ట్గా చేరిన కంట్రీ 2011లో సౌత్ సూడాన్. దీంట్లో వచ్చేసి 4 వింగ్స్ ఉంటాయి. ఇంతవరకు చాలు, ఎనఫ్, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకా. కాకపోతే మెయిన్గా అడగాలంటే యూపీయూలో చేయాలంటే ఏది అప్రూవల్ కావాలంటే 2/3 కంట్రీస్ అప్రూవల్ ఉండాలి, లేదా యుఎన్ వాళ్ళ మెంబర్స్ అయ్యి ఉండాలి, ఏదో ఒకటి ఉంది 2/3 అనేసి. తర్వాత దీంట్లో అఫీషియల్ లాంగ్వేజ్ అంటే 1874లో ఫామ్ అయినప్పుడు దీంట్లో అఫీషియల్ లాంగ్వేజ్ ఒకే ఒక లాంగ్వేజ్ ఉండేది, ఇది ఫ్రెంచ్ డామినేషన్గా ఉండేది. తర్వాత దీన్ని 6 లాంగ్వేజెస్గా కేంద్రీకరించారు. ఇప్పుడు ఫ్రెంచ్ అనేది మనకు తెలుసు కాబట్టి మిగతా 5 లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మిగతా 5 లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకోకపోయినా మనకు దగ్గరగా ఉన్న దేశాలు ముందు చైనీస్, అరబిక్, రష్యన్ ఈ 3 మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మిగతా 2 స్పానిష్, ఇంగ్లీష్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత అప్పు, ఏషియా పసిఫిక్ పోస్టల్ యూనియన్, ఇది 1961లో ప్రపోజ్ చేశారు. 1962 నుంచి అమల్లోకి వచ్చింది. ఎక్కడ ఫస్ట్ మనీలా హెడ్ క్వార్టర్స్గా 1962లో ఫామ్ అయింది. 1973లో ఇండియా జాయిన్ అయింది. ప్రజెంట్ దీనిలో 32 కంట్రీస్ ఉన్నాయి. లాస్ట్గా 2011లో ఒక సమోవా అనే కంట్రీ జాయిన్ అయింది. దాంతో కలిపి మొత్తం 32 కంట్రీస్ అయినాయి. ప్రజెంట్ దీన్ని యొక్క హెచ్క్యూని 2002లో దీన్ని బ్యాంకాక్ మార్చారు. అలాగే 1970 ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్పా. 1970లో పోస్టల్ కాలేజ్ ఒకదాన్ని బ్యాంకాక్ వేదికగానే ఏర్పాటు చేశారు, గుర్తుపెట్టు. ఇది ఒకటి. దీంట్లో మన కరెంట్ అఫైర్ ఏంటంటే 2024 ఈ ఏషియా ఆఫ్రికన్ అంటే ఇండో ఆఫ్రికన్ పోస్టల్ సదస్సు ఒక సదస్సు జరిగింది. ఎక్కడ జరిగింది అనగానే మన బ్రెయిన్స్ అన్ని ఢిల్లీకి వెళ్ళిపోతాయి. క్యాపిటల్ ఢిల్లీ కదా అక్కడ జరిగిందని. వాస్తవానికి జరిగింది ఎక్కడంటే ముంబైలో జరిగింది. ఇంతకుముందు కూడా చెప్పాను, ముంబైలో జరిగింది, దాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే యూపీయూ మీటింగ్ వచ్చేసి 2024లో యుఏఈ రియాద్లో జరిగింది. సౌదీ అరేబియాలో ఇంకో మీటింగ్ జరిగింది దుబాయ్లో, అది 28th కాంగ్రెస్ 2024లో వచ్చేసి ఇక్కడ జరిగింది, రియాద్లో జరిగింది, గుర్తుపెట్టుకోవాలి అది. తర్వాత అప్పులో ఏమేమి ఉన్నాయి? ఒక 3 బాడీస్ ఉంటాయి. యూపీఏలో అయితే 4 బాడీస్ ఉంటాయి. ఇంతకు మించి మనమేమో ఐఏఎస్ ఎగ్జామ్ రాయట్లేదు కాబట్టి మనకి ఇంతవరకు సరిపోతాయి. మొత్తం 32 కంట్రీస్. యూపీలో అయితే 192 కంట్రీస్. లాస్ట్గా జాయిన్ అయిన కంట్రీ 2011లో వచ్చేసి సౌత్ సూడాన్. దీనిలో 2011లో జాయిన్ అయిన కంట్రీ సమోవా. ఫిలిప్పీన్ మనీలా నుంచి ఇప్పుడు హెడ్ క్వార్టర్ను మార్చారు అప్పుది. అంటే 2002లో మనీలా నుంచి బ్యాంకాక్ మార్చారు. 1970లో కాలేజ్ ఫామ్ అయింది. ఈ వరకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫారెన్ పోస్టల్ ఆర్టికల్స్ అసలు ఏమేమి ఉంటాయి? ఫస్ట్ దీంట్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఏరోగ్రామ్ అనేది ఓన్లీ డిజైన్ ఫర్ ఎయిర్ ట్రాన్స్మిషన్ ఓన్లీ. దీని యొక్క మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి 3 grams ఉంటుంది. 14 × 9 cm డైమెన్షన్లో ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీంట్లో మెయిన్గా వచ్చేది ఎంబ్యాగ్. ఏరోగ్రామ్ అండ్ ఎంబ్యాగ్ మాత్రమే. ఏరోగ్రాము అండ్ ఎంబ్యాగ్ అనేది మెయిల్ బ్యాగ్. ఒకరికి బల్క్గా వచ్చిన లెటర్స్ అని ఎంబ్యాగ్లో పంపిస్తారు. మినిమం 5 నుంచి 30 kgs వెయిట్ ఉంటుంది. దీని యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి 750 రూపీస్ ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏరోగ్రాము అండ్ ఎంబ్యాగ్ యొక్క ఛార్జెస్ అనేవి ఆల్ యూపీయూ కంట్రీస్కి ఒకే విధంగా ఉంటాయి. మనకు క్వశ్చన్ అడుగుతాడు, ఏ రెండింటికి లేదా దేనికి యూపీయూ కంట్రీస్ అన్నింటిలో ఒకటే పోస్టేజ్ లేదా ఒకటే టారిఫ్స్ ఉంటాయంటే ఏరోగ్రామ్ అండ్ ఎంబ్యాగ్. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మొత్తము వరల్డ్ పోస్టల్ ట్రాఫిక్ని 5 జోన్లుగా ఉపయోగించారు.
దేనికి ఎక్కువ కాస్ట్ ఉంటుంది అంటే అన్నీ గుర్తుపెట్టుకోలేము. మనిషి అయినా కూడా బుక్ అంతా గుర్తుపెట్టుకోలేడు. దేనికి ఎక్కువ ఉంటుంది అంటే సౌత్ అమెరికా ఖండానికి పంపించే దేశాలకి ఎక్కువ పోస్టల్ టారిఫ్ అనేది ఉంటుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 5 జోన్స్గా చేశారు: ఏషియా, యూరోప్, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా. రెండోది మన నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి: పాకిస్తాన్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్. వీటికి కూడా డిఫరెన్స్ ఉంది. నేపాల్, భూటాన్ అనేవి మనకు ఫ్రీక్వెంట్గా వార్తల్లోకి వస్తుంటుంది. వీటి రెండుకి ఒక ఛార్జ్ ఉంటుంది. భూటాన్, నేపాల్కి ఒక ఛార్జ్ ఉంటుంది, బంగ్లాదేశ్కి ఒక ఛార్జ్ ఉంటుంది. అట్లాగే ఫారిన్ మనీ ఆర్డర్ అనేది 3 కంట్రీస్కి ఉంటుంది. దాంట్లో మయన్మార్ వస్తుంది. ఖచ్చితంగా ఇట్లాంటి గుర్తుపెట్టుకోవాలి. మయన్మార్ అనేది వస్తుంది. దానికి ఎక్కువ కూడా పంపించవచ్చు. నేను తర్వాత చెప్తాను మీకు. తర్వాత మెడిసిన్ పంపించాలంటే ఎల్సీ లైట్ గ్రీన్ కలర్లో ఉండాలి, బ్లాక్ సింబల్ మాత్రం వేసి ఉండాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ వచ్చేది అక్కడి నుంచే. ఉదయం చెప్పాను, అడ్రస్లో బ్లాక్ లెటర్స్. డొమెస్టిక్ అయితేనేమో పోస్ట్ ఆఫీస్ నేమ్ అనేది బ్లాక్ లెటర్స్లో రాయాలి. ఫారిన్కి అయితేనేమో కంట్రీ నేము, పోస్ట్ ఆఫీస్ నెంబరు రెండు కూడా బ్లాక్ లెటర్లో రాయాలి. ఫారిన్ లెటర్స్ వచ్చేటప్పుడు అన్ని రోమన్ ఆర్టికల్స్, అరబిక్ నెంబర్స్ ఉండాలి. రోమన్ లెటర్స్ విత్ అరబిక్ నెంబర్స్. క్వశ్చన్లు ఇక్కడే పోతాయి. మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్లు వచ్చేవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఏదైతే నొక్కి చెప్తున్నానో అదే గుర్తుపెట్టుకోండి. రెండోది ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్, ఇది అనుకుంటున్నాను నేనైతే, ఇది 2024 యాక్ట్లో వచ్చిందంట. మెయిల్ పోస్టెడ్ డ్యూరింగ్ షిప్. మనకు తెలుసు కదా, టెరిటోరియల్ సీ, హై సీస్ అనేవి మీకు తెలిసే ఉంటుంది. 200 మీటర్లు అంటే ఏదైతే కాంటినెంటల్ షెల్ఫ్ నుంచి 200 మీటర్లు ఉండే దాన్ని టెరిటోరియల్ సీ అంటారు. ఈ 200 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్న ఆ సముద్రం అంతా కూడా ఆ దేశానికి సర్వహక్కులు దాంట్లో ఉంటాయి. మినరల్స్ ఎత్తుక్కోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏదైతే 200 నాటికల్ మైల్స్ దాటుతుందో దాన్ని మనం హై సీస్ అంటాం. మీకు అర్థమేంటుంది? హై సీస్, టెరిటోరియల్ సీ అనేసి. టెరిటోరియల్ సీలో ఏ అయితే షిప్స్ ఆగి ఉంటాయో వాటిలో పోస్ట్ చేయాలంటే మన కంట్రీ యొక్క పోస్టల్ స్టాంపులు వాడాలి. హై సీస్ నుంచి వచ్చే ఏదైతే షిప్లు ఉన్నాయో వాటి నుంచి ఫారిన్ పోస్టేజ్ స్టాంప్స్ మాత్రం వాడాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మేబీ టెరిటోరియల్ సీ అనేది, హై సీస్ అనేది మేబీ మీకు క్వశ్చన్లో రావచ్చు, అంటే జనరల్ స్టడీస్లో రావచ్చు. టెరిటోరియల్ సీ అంటే అప్ టు 200 నాటికల్ మైల్స్ కాంటినెంటల్ షెల్ఫ్ నుంచి, అంటే ఒక దేశం యొక్క సముద్ర తీర ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్ దూరంలో ఏదైతే సముద్రం ఉందో దాన్ని టెరిటోరియల్ సీ అంటాము. ఈ 200 నాటికల్ మైల్స్ ఏదైతే దాటుతుందో దాన్ని హై సీస్ అంటాము. ఈ హై సీస్లో అన్ని దేశాలకి సర్వ హక్కులు ఉంటాయి. ఇక్కడ మినరల్స్ మీద ఏదైతే 200 నాటికల్ మైల్స్ దూరంలో ఉంటుందో దాంట్లో ఆ దేశానికి హక్కులు ఉంటాయి. ఇక్కడ మినరల్స్ తవ్వుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓకే, తర్వాత రికాల్ ఆఫ్ ఆర్టికల్స్. ఇందా చెప్పాను ఆల్రెడీ. ఏదైనా ఒక ఆర్టికల్ రికాల్ చేయాలంటే డొమెస్టిక్ అయితేనేమో 6 రూపీస్, ఫారెన్కి అయితే 30 రూపీస్. ఫారెన్కి పంపించిన ఆర్టికల్స్ కూడా మనం రికాల్ చేసుకోవచ్చు. దానికి 30 రూపీస్ పే చేయాలి. పోస్టేజ్ అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కస్టమ్స్ క్లియరెన్స్ చేయాలంటే 20,000 రూపాయలు, 20,000 రూపాయలు ఎబవ్ ఉంటే కస్టమ్స్ ఫీజు వచ్చేసి 30 రూపీస్ పే చేయాలి. అలాగే 20,000 రూపాయల పైన ఉంటే ఆర్టికల్స్ని హోమ్ డెలివరీ చేయాల్సిన అవసరం లేదు. వేర్ హౌస్ ఛార్జెస్ ఫారిన్ ఆర్టికల్స్ ఒక రకంగా ఉంటాయి, డొమెస్టిక్ ఆర్టికల్స్ ఒక రకంగా ఉంటాయి. డొమెస్టిక్ ఆర్టికల్స్కి లెటర్ అయితేనేమో 2 రూపీస్ పర్ డే అని చెప్పాను. పార్సల్స్కి అయితే 3 రూపీస్ పర్ డే. ఆ మ్యాక్సిమం 7 డేస్ ఉంచుకుని 21 రూపీస్, 14 రూపీస్ అని ఇందాక చెప్పాను ఆల్రెడీ. పోస్ట్ రెసిడెంట్కి 1 రూపీస్ పర్ డే వేస్తారు. ఫారిన్ పార్సల్స్ అయితేనేమో మన ఫారిన్ లెటర్స్ అయితే 15 రోజులు, పార్సల్స్ అయితే 30 డేస్ అనేసి ఉదయం చెప్పాను. ఇది డెమరేజ్ ఛార్జెస్ వీటికి కూడా ఉంటాయి. బుక్ ప్యాకెట్స్, ఇన్స్టిట్యూట్ లెటర్ బాక్సెస్ అయితే 10 రూపీస్ పర్ డే వేస్తాడు. పార్సల్స్ వీటికి తక్కువ వస్తున్నాయి కాబట్టి 1 రూపీ పర్ డే, మ్యాక్సిమం 24.50 వేస్తారు. రీడైరెక్షన్ ఎలా చేయాలి? ఫస్ట్ క్లాస్ మెయిల్స్ ఫ్రీ ఎయిర్ ఛార్జ్ తోటి చేయొచ్చు. మామూలుగా లెటర్స్ని మనం ప్రొడక్షన్ సర్వీస్లో చెప్పుకున్నాం క్లియర్గా. దీని గురించి 2 రకాలుగా విభజిస్తాం: ఫస్ట్ క్లాస్ మెయిల్స్ అండ్ సెకండ్ క్లాస్ మెయిల్స్. ఫస్ట్ క్లాస్ మెయిల్స్ని వాటిని ఖచ్చితంగా ఎయిర్ ట్రాన్స్మిషన్ చేయొచ్చు. కానీ సెకండ్ క్లాస్ ఆర్టికల్స్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాటికి సర్చార్జ్ ఇవన్నీ పే చేస్తూ ఉండాలి. ఇవి అక్కడ చెప్పుకుందాం. అది ఫస్ట్ క్లాస్ ఆర్టికల్స్ని ఎయిర్ సర్చార్జ్ లేకుండానే మనం ఎయిర్ ట్రాన్స్మిషన్ చేయొచ్చు. కానీ సెకండ్ క్లాస్ ఆర్టికల్స్ని ఎయిర్ ట్రాన్స్మిషన్ చేయాలంటే ఖచ్చితంగా ఎయిర్ సర్చార్జ్ అనేది చెల్లించాలి. ఎయిర్ సర్చార్జ్ ఎంత ఉంటుంది అనేసి నేను తర్వాత చెప్తాను. మళ్ళీ సర్వీస్ స్టాంప్స్, ఫారెన్కి పంపించే వాళ్ళు కూడా సర్వీస్ స్టాంప్స్ యూజ్ చేసుకోవాలి. ఇన్వార్డ్కి సర్వీస్ స్టాంప్స్ అని పనికిరావు. ఓన్లీ అవుట్వార్డ్, అంటే మన కంట్రీ నుంచి ఇతర దేశాలకు వెళ్ళే వాటికి సర్వీస్ స్టాంప్స్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చే వాటికి మాత్రం సర్వీస్ స్టాంప్స్ ఖచ్చితంగా యూజ్ చేసుకోకూడదు. ఇందాక ఆల్రెడీ చెప్పాను, సర్వీస్ స్టాంప్ని పోస్టేజ్ డీకి మాత్రం ఉపయోగించకూడదు. ఆర్మీ పర్సన్స్కి చెప్పాను, ముంబై 4,111 అనేసి కదా. క్లాసెస్ ఆఫ్ లెటర్స్, ఆర్టికల్స్ ఇవన్నీ కాదు.
తర్వాత రిప్లై పోస్ట్ కార్డ్ సర్వీస్, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇది రిప్లై పోస్ట్ కార్డ్ సర్వీస్ అనేది ఎన్ని దేశాలకి అవైలబిలిటీ ఉందంటే నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్. ఎన్బీబీ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ మన నైబర్ కంట్రీస్ కదా. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ ఈ మూడుని గుర్తుపెట్టుకోవాలి. అడ్రస్ సైడ్ అంటించకూడదని అయితే చెప్తున్నాడు. సరే ఇదేం అవసరం లేదు. ఏరోగ్రామ్స్ 3 గ్రామ్స్ అని చెప్పాను కదా. ఏరోగ్రామ్స్ ఎక్కడ దొరుకుతాయి మనకి? ఏరోగ్రామ్స్ అనేది సర్కిల్ హెడ్ చెప్తేనే వాటిని అమ్మొచ్చు. వాళ్ళ ఆథరైజ్డ్ పోస్ట్ ఆఫీస్లో మాత్రమే అమ్మొచ్చు. సర్కిల్ హెడ్, నాట్ డివిజనల్ హెడ్ కాదు, సిపిఎంజీ గారు అని చెప్పాలి. 3 గ్రామ్స్ బరువు మాత్రం అంటే వాటిని ఎయిర్ ద్వారా మాత్రమే ట్రాన్స్మిట్ చేయొచ్చు. ప్రింటెడ్ పేపర్స్ని కూడా పంపించవచ్చు. దాని బుక్ ప్యాకెట్ అంటే మాక్సిమం 2 కేజీస్, ఒక్కసారి 5 కేజీస్ దగ్గర కూడా పంపించవచ్చు. లేదా బ్రీచ్ ఆఫ్ కండిషన్స్ డబుల్ ఛార్జ్ చేస్తాడు. సరే ఏం అవసరం లేదు. ఎంబ్యాగ్ ఇది ఇంపార్టెంట్. ఎంబ్యాగ్ అంటే బల్క్ బ్యాగ్ సిస్టము. సర్కిల్ ఆఫీస్ నుంచి లైసెన్స్ తెచ్చుకోవాలి. ఇవన్నీ మనం మర్చిపోతాం ప్రతిసారి. సర్కిల్ హెడ్, డివిజనల్ హెడ్, ఫ్లాంకింగ్ మిషన్ అయితే డివిజనల్ హెడ్, ఇవన్నీ ఒక డేటా మీకు ఇస్తాను కంపైల్ చేసేసి. ఎంబ్యాగ్ అయితే సర్కిల్ హెడ్ ప్లస్ ఇందాక ఒకటి ఏదో చెప్పాను సర్కిల్ హెడ్ అనేసి. స్కూల్ కాలేజెస్లో స్టూడెంట్స్కి ఏమైనా మనీ ఆర్డర్లు వస్తే ఎవరు చెప్పగలంటే సర్కిల్ హెడ్, ఇలాంటివన్నీ ఒక కంపైల్ చేసి ఒక డేటా మొత్తం ఇస్తాను మీకు. అట్లాగే ఎంబ్యాగ్కి వచ్చేసి 2 లేబుల్స్ ఉంటాయి. క్యాంప్ బ్యాగ్కి, స్పెషల్ బ్యాగ్ కూడా 2 లేబుల్సే ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క మినిమం వచ్చేసి 5 కేజెస్, మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి 30 కేజెస్. 750 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. వెయిట్ కానీ 500 గ్రామ్స్ కానీ ఎక్సీడ్ అయితే కస్టమ్ క్లియరెన్స్ ఫీజు ఒక 30 రూపీస్. కస్టమ్ క్లియరెన్స్ ఫీజు ఏదైనా కూడా 30 రూపీసే. 30 రూపీస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. బిల్లు మాత్రం ప్రతి నెల 10వ తారీఖు జనరేట్ అవుతూ ఉంటుంది. వారం రోజుల లోపల కట్టాలి. లైసెన్స్ తీసుకున్న వాళ్ళు. ఫారెన్ అంటే సర్కిల్ లెవెల్లో జరిగేది కాబట్టి సర్కిల్ హెడ్ అని అట్లా గుర్తుపెట్టుకోవచ్చు మనము. దానికి డివిజనల్ హెడ్ అని చెప్పకూడదు. ఇన్ కేసు ఈ ఎంబ్యాగ్ అనేది లాస్ అయితే మ్యాక్సిమం 150 SDR. 150 SDR అంటే దాన్ని IMF మనీ అంటాము. SDR అనేది 1962లో పెట్టారు. ప్రజెంట్ 116 రూపీస్. 1 SDR ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ వచ్చేసి 1 SDR ఈక్వల్ టు 116 రూపీస్. IMF SDR అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే దాని అబ్రివేషన్ వచ్చేసి. ఇన్ కేసు ఏదైనా రిజిస్టర్డ్ ఎంబ్యాగ్ కానీ ఏదైనా డ్యామేజ్ జరిగితే 150 SDR దాకా దాని వాల్యూ కానీ అప్ లేదా 150 SDR ఏది ఎక్కువ అది ఇస్తారు. 3 days లోపల కంప్లైంట్ ఇవ్వాలి. ఎంటీ బ్యాగ్ని మళ్ళీ పంపించాలి. తర్వాత స్మాల్ ప్యాకెట్ చెప్పాను కింద కస్టమ్ డిక్లరేషన్ 2 kg కావాలి. వెయిట్ 500 గ్రామ్స్ అయితే 5 రూపీస్ డెలివరీ ఫీజు అనేది చెల్లించాలి. ఇక్కడ వచ్చాను చూడండి సార్. ఎంబ్యాగ్ అయితే 5 to 30 kg, అబౌవ్ 30 kg ఉంటే 30 రూపీస్ కస్టమ్స్ క్లియరెన్స్ ఫీజు ఇవ్వాలి. స్మాల్ బ్యాగ్ అయితే 2 kg ఇవ్వాలి. 500 గ్రామ్స్ దాటిపోతే 5 రూపీస్ డెలివరీ ఫీజు అనేది పే చేయాలి. తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి వెయిట్. ఏరోగ్రామ్స్ 3 గ్రామ్స్, పోస్ట్ కార్డ్స్ 5 గ్రామ్స్, లెటర్స్ అండ్ ప్రింటెడ్ పేపర్స్ అండ్ స్మాల్ ప్యాకెట్స్ 2 kg, ITPS ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ అంటుంది. 5 kgs దాకా చేయొచ్చు. బ్లైండ్ లిటరేచర్ ఇది ఇంపార్టెంట్. 7 kgs ఏదైతే ఉందో అది ఒకటి బ్లైండ్ లిటరేచర్ ఒకటి మాత్రం 7 kg ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్ 20 kg, డొమెస్టిక్ పార్సల్ అయితే 35 kg, ఎంబ్యాగ్ అయితే 30 kg, EMS స్పీడ్ పోస్ట్ అయితే 35 kg ఉంటుంది. ఈ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్లు ఎక్కడి నుంచే వస్తాయి. ప్రింటెడ్ పేపర్స్ ఏదైనామో మ్యాక్సిమం 2 kg ఉంచాలి. కానీ దాంట్లో ప్రింటెడ్ పేపర్స్ బుక్స్ ఏమైనా ఉంటే 5 kgs దగ్గర కూడా పంపించవచ్చు. ఇది ఓన్లీ వెసులుబాటు వచ్చేసి ఓన్లీ ఫారెన్ దానికే. తర్వాత 5 zones అని చెప్పాను ఆల్రెడీ. సౌత్ అమెరికాకి ఎక్కువ పోస్టేజ్ ఉంటుంది. 9 ఎయిర్ ద్వారా. సర్ఫేస్ అయితే 9 రూపీస్, ఎయిర్ ద్వారా అయితే 10 రూపాయలు. ఏసియాకి అయితే 3, 4 పక్కనే ఉంటాయి కాబట్టి. యూరోప్ 4, 5, ఏషియా కాబట్టి. ఆఫ్రికా 4, 5, నార్త్ అమెరికా అని ఆస్ట్రేలియాకి 7, 8, 9, 10. మనం ఈ ఖచ్చితంగా ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. పర్ ఏవియన్ అది ఫ్రెంచ్ వర్డ్. అది యాక్చువల్లీ బై ఎయిర్ మెయిల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫ్రెంచ్ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ప్రజెంట్ EPU అనేది 1874లో ఫామ్ అయినప్పుడు ఫస్ట్ దాని యొక్క లాంగ్వేజ్ వచ్చేసి ఫ్రెంచ్ కాబట్టి ఇంకా మనం కొన్ని ఫ్రెంచ్ పదాలు మాత్రం యూజ్ చేస్తున్నాం. సో దయచేసి అభ్యర్థులు గమనించగలరు. తర్వాత అడ్వైస్ ఆఫ్ డెలివరీ అనే ఒక సర్వీస్ ఉంటుంది. అడ్వైస్ ఆఫ్ డెలివరీ అనేది భూటాను నేపాల్కి 10 రూపాయలు, అదర్ కంట్రీస్కి అయితే 20 రూపాయలు ఉంటుంది. ఒక అతను సెంటర్ ఒక ఆర్టికల్ పంపించిన తర్వాత డెలివరీ ఎందుకు కాలేదు అనేది అడ్వైస్ ఆఫ్ డెలివరీ అంటారు. మేబీ ఇప్పుడు ఆన్లైన్లో చూసుకోవచ్చు కూడా అవసరం లేదు. తర్వాత కాంపెన్సేషన్. అందుకే ఇన్ కేసు ఏదైనా ఒక ఆర్టికల్ లాస్ అయింది మామూలుగా ఒక రిజిస్టర్ లెటర్ లాస్ అయితే 100 రూపాయలు మామూలుగా కాంపెన్సేషన్ పే చేస్తాం. అది హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద అయితే సరే డ్యామేజ్ అయినా 100 రూపాయలు ఇవ్వచ్చు. కానీ ఫారెన్ ఆర్టికల్ లాస్ అయితే ఎలా? ఫర్ సపోజ్ ఒక ఎంబ్యాగ్ అయితే రిజిస్ట్రేషన్ ఫీ 750 రూపీస్, మ్యాక్సిమం 150 SDR ఇస్తాము. అది ఒక లెటర్ మిస్ అయితే 30 SDR, అప్ టు 30 SDR. ఇన్ కేస్ దాని వాల్యూ 20 SDR అనుకో 20 SDR పే చేస్తారు. ఇన్ కేస్ వాల్యూ కంటే 30 SDR పెద్దదైతే 30 SDR ఇస్తారు. అదే పార్సిల్ లాస్ అయితేనేమో 40 SDR ప్లస్ 4.5% ఆఫ్ SDR పర్ కేజీ. దాని వాల్యూలో 4.5% అనేది ఇస్తారు. అప్ టు 150 SDR. దాన్ని అయితే మించనివ్వరు ఇంకా.
ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ మ్యాక్సిమం లిమిట్ 10,000 రూపీస్. ఈఎంఐ స్పీడ్ పోస్ట్కి అయితే ₹1,00,000. ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. వాల్యూ అనేది ఎప్పుడు కూడా ఇన్సూర్డ్ వాల్యూ అనేది దాని వాల్యూ కంటే మించకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మీకు ఒకటి చెప్తాను కదా, పెరిషబుల్ గూడ్స్ అనేది. మెడిసిన్ అయితే ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చేవైతే బ్లాక్ లెటర్ అన్న వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. దాని మీద బ్లాక్ లెటర్స్ తోటి ఖచ్చితంగా రాయాలి. ఇన్ఫెక్షియస్ సబ్స్టెన్సెస్ అని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అదే నాన్ ఇన్ఫెక్షియస్ కానీ డేంజర్ అనుకోండి, అవి ఎలా చేయాలంటే లేబుల్ వైలెట్ కలర్లో ఉండాలి. వైలెట్ కలర్. అదే మెడిసిన్ అయితే పేల్ గ్రీన్ కలర్. ఖచ్చితంగా ఈ 3 పదాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. రిప్లై కూపన్స్ 10 ఇంటర్నేషనల్ రిప్లై కూపన్స్ ఇస్తారంటే ఎవరైనా మనకి ఫారెన్ నుంచి లెటర్ ఇస్తే మనం మళ్ళీ పోస్టేజ్ చేయకుండా మనం దానికి రిప్లై ఇవ్వచ్చు. ఆ లెటర్తో పాటు వస్తాయి. అవి ఒకసారి ఇయర్లీ 10 రిప్లై కూపన్స్ మాత్రం ఒక పర్సన్కి ఇవ్వచ్చు. ఇంటర్నేషనల్ రిప్లై కూపన్స్ అంటే 20 grams దాకా ఉంటాయని చెప్తుంది. మేబీ క్వశ్చన్లో రాకపోవచ్చు. ఒక 10 ఇంటర్నేషనల్ రిప్లై కూపన్స్ పర్ ఇండివిజువల్ అనేది మేబీ రావచ్చు. సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ అనేది డిస్కంటిన్యూ చేశారంటే మనం చదవాల్సిన అవసరం లేదు. సరే, యూనివర్సల్ పోస్టల్ యూనియన్ చదివాము. తర్వాత పోస్టేజ్ సైజ్ అండ్ వెయిట్ నాకు ఆల్రెడీ చదివాము, ఇది మనకు అవసరం లేదు. అదే ఇన్సూరెన్స్ ఫెసిలిటీ 10,000 to 1,00,000 అని చెప్పాము. అదే డొమెస్టిక్లో వచ్చేసి 20,000 నుంచి, అంటే ఒక బులియన్ కానీ గోల్డ్ కానీ కాయిన్స్ చేయాలంటే 20,000 మినిమం, మ్యాక్సిమం 20,000 ఉండాలి. లైట్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్, లివింగ్ యానిమల్స్, అర్జెంట్ మెడిసిన్ రేపు రాసాము. తర్వాత మనీ ఆర్డర్స్ అనేవి ఇంపార్టెంట్. మనీ ఆర్డర్స్ అనేది ఇక్కడ మయన్మార్ కంట్రీ అనేది ఒకటి వస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 10 క్వశ్చన్ అడుగుతారు. ఫారెన్ మనీ ఆర్డర్లని ప్రజెంట్ టెంపరీ ఆపేశారు. కానీ ఇన్ కేసు మనీ ఆర్డర్ పంపించాలంటే నేపాల్, భూటాన్, మయన్మార్ ఇంకెక్కడ రాదు, ఇక్కడే వస్తుంది. నేపాల్, భూటాన్, మయన్మార్. నేపాల్కి అయితే 2,000 పంపించవచ్చు. భూటాన్కి అయితే మ్యాక్సిమం 20,000 దాకా పంపించవచ్చు. దీనికి యూజ్ చేసే ఫామ్ కూడా ఇంపార్టెంట్. MO8 స్పెషల్ MO ఫామ్స్ని MO7 అనే ఫామ్ని యూజ్ చేస్తారు. MO9 స్టెర్లింగ్ వాల్యూ, ఇవన్నీ అవసరం లేదు. MO8 అనేది ఒకటి అని గుర్తుపెట్టుకోండి. భూటాన్కి 20,000, నేపాల్కి 2,000, మయన్మార్కి కూడా మనం మనీ ఆర్డర్ పంపించవచ్చు. క్వశ్చన్లు ఏ కంట్రీస్కి మనం ఫారెన్ మనీ ఆర్డర్ పంపించవచ్చు అంటే మయన్మార్ ఇవ్వగానే మనం కన్ఫ్యూజ్ అయిపోతుంది. అసలు మయన్మార్ మనకి ఎక్కడే రాదు కదా, ఎక్కడ వచ్చింది అనేసి. తర్వాత మనీ ఆర్డర్ వాయిడ్. ఎవరైతే ఒక కస్టమర్కి మనీ ఆర్డర్ పంపించారో అతను 6 నెలల దాకా తీసుకోలేదని దాన్ని వాయిడ్ మనీ ఆర్డర్ అని వెనక్కి పంపించేయచ్చు. 6 months ఫ్రమ్ డేట్ ఆఫ్ రిసెప్ట్, 6 నెలలని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనీ ఆర్డర్ని రీడైరెక్ట్ చేయాలంటే 1% ఆఫ్ ది టోటల్ అమౌంట్లో నుంచి ఛార్జ్ చేయొచ్చు. ఈ 2 చాలు, అంతకుమించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఒక మనీ ఆర్డర్ని సస్పెండ్ చేయాలంటే డీజీ పోస్ట్ ఇవ్వాలి. అదే ఒక VP ఆర్టికల్కి లేదా ఒక CODకి మనీ అకౌంట్ లేకుండా సస్పెండ్ చేసే అధికారం వచ్చేసి SSP వస్తుంటుంది. ఫర్ సపోజ్ ఒక COD లేదా ఒక VPP ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్లో వీళ్ళు చెప్పిన దానికంటే డిఫరెన్స్ వచ్చి ఏదో మోసం చేస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో. అలాంటి మోసం జరిగితే కస్టమర్ సేమ్ డే వచ్చేసి ఏదైతే డెలివరీ పోస్ట్ ఆఫీస్ అక్కడ కంప్లైంట్ చేయొచ్చు. మాకు ఒకటి ఇస్తామని ఒకటి ఇచ్చారంటే వెంటనే అక్కడ డెలివరీ పోస్ట్ మాస్టర్ వచ్చేసి SSP గారికి విషయం చెప్తారు, ఇలా విషయం అనేసి. అప్పుడు SSP గారు కానీ ఆర్డర్ ఇస్తే ఎవరైతే కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన VP మనీ కానీ COD మనీ కానీ ఆఫ్ చేయొచ్చు. ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాత అనుకునే రాలేదని చెప్తే సేమ్ మళ్ళీ ప్యాక్ చేసేసి కస్టమర్కి రిటర్న్ చేసి, కస్టమర్ పంపించిన వాళ్ళకి రిటర్న్ చేసేసి కస్టమర్కి మనీ ఇవ్వచ్చు. అధికారం అనేది SSP వసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఒక పదం ఎక్కువ వస్తుంది, స్నోబాల్ సిస్టమ్ అని. స్నోబాల్ సిస్టమ్ అంటే ఇదే, మన COD ఆర్టికల్స్ ద్వారా ప్రజలను మోసం చేసేదాన్ని స్నోబాల్ సిస్టమ్ అంటాం. CODలు చేయొచ్చు కానీ స్నోబాల్ సిస్టమ్ ద్వారా ఏదైతే ప్రజలను మోసం చేస్తారో అటువంటి వాటిని డిపార్ట్మెంట్ ఎలా చేయదని చెప్తుంది. ఫారెన్ VPN CODకి వచ్చి 600 రూపీస్ అని చెప్తుంది. మేబీ అట్లాంటి ఎడకపోవచ్చు, సంథింగ్ వెరైటీగా ఉంది. సరే, కంపల్సరీ ఇన్సూరెన్స్ అంటే చెప్పాక గోల్డ్ ఇట్లాంటి ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అట్లాంటివి పంపిస్తే కంపల్సరీగా ఇన్సూరెన్స్ చేసుకోమంటున్నారు. కంట్రోల్ ఆఫీసర్, కస్టమ్స్ డ్యూటీని 10 రోజులు అనేది గుర్తుపెట్టుకోండి, 30 రూపాయలు అనేది గుర్తుపెట్టుకోండి. కస్టమ్స్ 10 రోజుల్లో క్లియర్ చేయాలంటున్నారు, రిక్వెస్ట్ చేసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్లో ప్రొవిజన్. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ప్రకారం మన కంట్రీలో ఎలా ఉన్నాయి, వేరే కంట్రీలో ఎలా లేదనుకోండి, దాన్ని మనం పోస్ట్ చేయలేము. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్కి లోబడి, UPU అగ్రిమెంట్స్కి లోబడి మాత్రమే ఫారెన్ పోస్టులు అనేది చేయొచ్చు, లేదంటే చేయలేము. గుర్తుపెట్టుకోవాల్సింది ఏముందామా, అడ్వైస్ ఆఫ్ డెలివరీ చెప్పాను కానీ నేపాల్కి, భూటాన్కి 10 రూపాయలు, అదర్ కంట్రీస్కి 20 రూపాయలు అనేసి. ఇండియాకి ఎంత ఆదాయం వస్తుంది ఇవన్నీ అడగరు అనుకుంటున్నా. రిజిస్టర్ అంటే 1 LC, లెటర్ కార్డ్ అయితేనేమో 4.049 SDR, EMS మర్చెంట్ పార్సల్ అయితే 5 SDR, EMS డాక్యుమెంట్స్ అయితే 3.5 SDR. ఇట్లాంటి క్వశ్చన్ అడగడం మానేశారు ఎప్పుడు. ఓకే, ఫారెన్ PO గేట్ పార్ట్ 2 మ్యాక్సిమం అయిపోయినట్టు. నా కవర్ కాని పాయింట్లు ఉంటే నేను మళ్ళీ MCQ ఇచ్చేస్తాను, అప్పుడు కవర్ చేసి మొత్తం మీద మీకు మిమ్మల్ని ఈసారి జాబ్ తెప్పిస్తాను. చూసినందుకు ధన్యవాదాలు. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పొలిటికల్ రేడియో ఛానల్ని.